హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు బిగ్ షాకింగ్ న్యూస్. దాదాపు 16,000 మంది పెన్షన్ పేర్లు అయితే తొలగించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 దివ్యాంగ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ దివ్యాంగులకైతే గవర్నమెంట్ పరీక్షలు చేసింది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 24,091 మంది 15,000 పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ 24,091 మందిలో 7,256 మంది పూర్తిగా అనర్హులని తేలింది. డైరెక్ట్ ఈ 7,256 పేర్లు అయితే తీసేయడం జరిగింది. మిగిలిన వారిలోను కూడా 9,296 మంది 6,000 పెన్షన్కి మాత్రమే అర్హులని నిర్ధారణ అయింది. అంటే ఈ 24,091 మందిలో 7,539 మంది మాత్రమే పూర్తిగా తీసుకోవడానికి అర్హులు. మిగిలిన 9,296 మంది 15,000 పెన్షన్ తీసుకుంటున్నారు. అలా 15,000 పెన్షన్ కాదు, 6,000 పెన్షన్ మాత్రమే ఇస్తారు ఇక నుండి. ఇక అసలు వైకల్యమే లేదు స్వల్ప వైకల్యం వాళ్ళు 7,256 మంది అయితే పేర్లు డైరెక్ట్ తీసేయడం జరిగింది. అంటే మొత్తం తీసేసిన వాళ్ళేమో 7,256 మంది, 15,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు తప్పు తీసుకుంటున్నారు. వాళ్ళు 6,000 అర్హులు అని చెప్పి 9,296 పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెలకు 6,000 పెన్షన్ తీసుకుంటున్న వారి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పరీక్షలు అయితే చేయించుకోమని చెప్తుంది. చాలామంది ముందుకు రావట్లేదు. అయితే ఇప్పటికీ 2 లక్షల మంది చేయించుకోగా దాదాపు 40,000 మంది అనర్హులని తేలింది. అంటే ఇప్పుడు 15,000 పెన్షన్ అయిపోయింది కనుక నెక్స్ట్ 6,000 పెన్షన్ వాళ్ళందరికీ పరీక్షలు చేసి ఎంతమంది అనర్హులు ఉన్నారో వారి పేర్లు కూడా తీసేయడం జరుగుతుంది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి దివ్యాంగులకు సదరం శిబిరాలలోనే వైకల్య ధృవపత్రాల జారీలోనే భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. నిర్దేశిత ప్రమాణాల మేరకు వైకల్యం లేనప్పటికీ వైద్యులకు డబ్బులు కకృతిపడి దొంగ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ ధృవపత్రాలలోనే అనర్హులు అధిక పింఛన్ పొందుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 6,000 పింఛన్ తీసుకుంటున్న వాళ్ళపైన దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ ఇస్తారు చూడు, అక్కడ చెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఈ 15,000 పింఛన్లలో 7,256 మంది పేర్లు అయితే డైరెక్ట్ తీసేయడం జరిగింది. మిగిలిన 9,296 మందికి ఏమో 15,000 పింఛన్ కాకుండా 6,000 పింఛన్ ఇస్తారు. నెక్స్ట్ ఓన్లీ 15,000 పింఛన్ తీసుకున్న వాళ్ళు మాత్రం 7,539. ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.